ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. No problem, sir. You send them to Vijayawada. Without any trouble, I'll take care of them. And food matter, no worry, sir. Because we have some hotels. Does anyone here who doesn't understand Telugu? Yeah, I cannot understand. Please explain them in English. Yeah, it's okay. Thank you. చెప్పబోయ్ ఏంటి తప్పులేమన్నా దొరలాయా? చచ్చా, ఒక్క తప్పు కూడా వెతకడానికి లేదు. మరి అలా చూస్తున్నావు? ఒకప్పటి మా శ్రీవారికి ఇప్పటికీ ఎంత డెవలప్మెంట్ వచ్చిందా అని. మనిషి అనుకుంటే సాధించలేంది ఏదీ లేదని మిమ్మల్ని చూస్తే తెలుసుకోవచ్చని చూస్తున్నా. ఇందులో నీ ప్రోత్సాహం, నీ ప్రోద్బలం కూడా ఉందిగా. నా ప్రతి విజయం వెనుక నువ్వే ఉన్నావు. అదేం లేదు, మీ కష్టమే ఉంది. అలా అనకు, నా మీద నీకున్న ఇష్టమే ఉంది. అది లేకుండా ఎలా ఉంటుంది కదా మై స్వీట్ వైఫ్. మా ఆనందం మామూలుది కాదు. ఈ స్మైల్ కి సగం మంది పడిపోతారు. నువ్వు మాత్రం ఎవరికి పడకురోయ్. ఏంటనుకుంటున్నావు? మా ఆయన శ్రీరామచంద్రుడని. ఇప్పుడు ఆయన ఎందుకు గుర్తొచ్చాడు? మీరే కదా, మళ్ళీ గుర్తుకు రావడం ఏంటండి? లేదు లేదు, నువ్వేదో అనుకున్నావు, ఇంకేదో చెప్తున్నావు. ఏమనుకుంటాను, ఏమనుకోలేదు. నేను నవ్వాకే నీ రియాక్షన్ మారింది. చెప్పబోయ్. అబ్బా, ఏం లేదంటున్నాను కదా. సర్లే. అంటే మీకు నా మాట మీద నమ్మకం లేదా? నిన్ను కాకి ఇంకెవరిని నమ్ముతాను? నాకున్నది నువ్వే కదా. మరి ఈ మాట మీదే ఉండండి. ఏమంటున్నావోయ్? శ్రీరాముణ్ణి. అదే కదా నేను అంటున్నాను. చూడు, నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు. కలెక్టర్ తెలివి వాడుతున్నావు. అబ్బా, తెలివిలేని అమాయకుడని నేను వాడేస్తున్నాను. అంతే అంటావా? ఎస్. ఇంకేం లేదుగా? నో. ఓకే. వచ్చేసారా? ఇదిగోండి, దండం పెట్టుకుని బొట్టు పెట్టుకోండి. అత్తగారు, మిమ్మల్ని ఎక్సర్సైజ్ చేపించి ఇబ్బంది పెట్టాను. సారీ. అయ్యో, అదేం లేదమ్మా. అప్పుడు అలసట అనిపించిన తరువాత స్నానం చేశాక ఫ్రెష్గా ఎంతో రిలీఫ్గా ఉంది. అయినా మా ఆరోగ్యం కోసమే కదా నువ్వేం చేసినా. మాకు తెలీదా? అవును, ఐ లవ్ యూ అమ్మా. ఇప్పుడేం చేయాలి? బోరు కొడుతుంది. అవునా? వడియాలు పెడదాం పదండి. ఒడియాలు మనమే పెట్టుకోవచ్చా నానమ్మా? అవునమ్మా, ఈ ఎండాకాలంలో వడియాలు పచ్చళ్ళు పెడతాం. ఈ రోజు వడియాలు. పదండి, చూపిస్తాను. ఇదేం పిండి బుజ్జమ్మా? బియ్యపిండి చిన్నమ్మా. ఇంకేం కలిపావ్? పచ్చిమిర్చి కొంచెం, జీలకర్ర కొంచెం వేసి పేస్ట్ చేసి పిండిలో కలిపి దాన్ని మరుగుతున్న నీళ్లలో వేసి సరిపడా ఉప్పు కలిపి కొంచెం పిండి గట్టి పడ్డాక తీసేస్తాం. తర్వాత వేసేయడమేనా నానమ్మా? ఎండాక తీసేస్తాం. వేపుకొని తింటాం. మేము పెడతాం బుజ్జమ్మా. సరే, పెట్టండి. మమ్మీ, నేను కూడా పెడతాను. రా, చెయ్యి పట్టుకో బుజ్జి. ఇలా వేసామా అంతే. ఆగాగు. అమ్మా, వీటిని చూస్తుంటే నా చిన్నప్పటిది గుర్తొచ్చింది. చెప్పారు విందన్న, ఏం గుర్తుకొచ్చింది? చెప్తాను. ఇలాగే మా చిన్నప్పుడు మా నాన్నమ్మ వడియాలు పెట్టేది.
కాకులు పావురాలు తింటాయని నన్ను మా అక్కని కాపలాగా పెట్టేవాళ్ళు. మేం గొడుగులు పట్టుకుని మరీ కూర్చునేవాళ్ళం. అలా పక్కకు వెళ్ళగానే కాకులు వచ్చేవి, మేం రాగానే ఎగిరిపోయేవి. ఎంత బాగుండేదో. ఇదేదో బాగుంది. ఇప్పుడు మేముంటాం. మీరా? మీరిప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు కదా, ఇప్పుడు మేమే కదా, మేమే కాపలాగా ఉండాలి. ఇదే రూలు, బ్రేక్ చేయొద్దు. సరేనమ్మా, మేమేం బ్రేకులు వెయ్యం, మీరే ఉండండి. థ్యాంక్ యూ. మీరు త్వరగా పెట్టేసేయండి, మేం కాపలా ఉండాలి. నన్ను హడావుడి పెట్టకండి, కాస్త ఉండండి, మీరే ఉందరు గాని. ఫినిషా బుజ్జమ్మ? అయిపోయిందమ్మా. ఓకే, మేం కాపలాగా ఉంటాం, ఏ కాకి రాదు. ఎవరో వచ్చారు. ఏంటి అలా చూస్తా ఉండారు? ఏంటి ఇలా వచ్చారా అని. బుజ్జమ్మ గారితో పనుండి. ఏంటా పని? ఈ ఊళ్ళో ఏ సమస్య వచ్చినా మీరు పంచాయతీలు పెట్టి తీర్పులు చెప్తారంట కదా, నాకు ఓ సమస్య వచ్చుండాది, న్యాయం చెయ్యాలి. మీకు అన్యాయం చేసేవాళ్ళు కూడా ఉంటారా? మీరొకళ్ళకి చేస్తారు గాని విని కదా చెప్పాలా? ఇంటికొచ్చిన వాళ్లతో ఇట్నే మాట్లాడతారా? చెప్పేది కూడా వింటాం, చెప్పండి. అది బుజ్జమ్మ గారంటే. ఒకరు ర్యాష్ డ్రైవింగ్తో వచ్చి నా కార్ని గుద్దేసుండారు. ఏంది అని అడిగితే ర్యాష్గా సమాధానమూ చెప్పుండారు. రిపేరు చేయించనని తిట్టిపోయినారు. అది కరెక్ట్ కాదు కదా. దీనికి మా అత్తయ్య గారి దగ్గరికి రావడం ఎందుకు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు అక్షర గారు, కానీ ఆవిడ చిన్నా చితక మనిషి కాదంట. పలుకుబడున్న చాలా పెద్దావిడంట. ఉన్నతాధికారుల మనిషి అంట. పెద్ద అధికారున్న కుటుంబం అంట. స్టేషన్కెళ్ళి కంప్లైంట్ ఇస్తే దాన్ని చెత్తలోనే పడేస్తారని, నాకు న్యాయం జరగదని బుజ్జమ్మ గారి దగ్గరకు వచ్చుండా. ఏం బుజ్జమ్మ గారు, పెద్దోళ్ళంటే మీకు భయం ఉండదు కదా? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా నాకొకటే. అరవిందా, ఎవరో చెప్పండి. ఎవరో రాజ్యం అంట బాబు. ఏ రాజ్యం? డిప్యూటీ కలెక్టర్ అశ్విన్ తల్లంట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.